హాయ్, అందరూ ఎలా ఉన్నారు? రండి, మామిడికాయ పప్పు చేసుకుందాం. మామిడికాయ పప్పు, అందులో నంచుకోవడానికి పొటాటో ఫ్రై పచ్చి కారంతో. ఈ రెండు కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టమైన కాంబినేషన్. దీనికి ఏంటంటే ఫస్ట్ బంగాళదుంప ముక్కలు చెక్కు తీసేసుకుని పచ్చి ముక్కలు కోసుకోవాలి. పచ్చి ముక్కలు ఎట్లా అంటే మన ఆవకాయ పచ్చడి చేసుకుంటాం కదా, అంతేసి ముక్కలు అన్నమాట. దీనికి తాలింపు వేసుకొని చేయొచ్చు, తాలింపు లేకుండా ఉట్టిగా ఫ్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది పచ్చికారంతో. ఈ మధ్య పచ్చికారం చూసారు కదా, 2-3 సార్లు కూరలు చేశాను కదా, సేమ్ అదే పచ్చికారం. పచ్చిమిరపకాయలును అల్లం ముక్కలు అన్నమాట చేసి అవి దంచేసి ఈ పచ్చికారంలాగా వాడుకుంటాం అనమాట. ఇందులో మామూలు ఎర్రకారం కూరకారం వేయం. ఈ తాలింపులు అవి వేసాను కదా, ఈ తాలింపులు అవి లేకుండా కూడా మనం ఉట్టిగా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఉట్టి ముక్కలే తినేస్తాం అనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా, అసలు అవి వీటికి పక్కన అసలు ఏమీ బాగోవు చెప్పాలంటే. ఫ్రెంచ్ ఫ్రైస్ చప్పగా ఉంటాయి, అంటే జస్ట్ కొద్దిగా ఉప్పు ఉంటుంది, మామూలుగా టేస్ట్ ఏమి ఉండదు అనమాట. ఇందులో మంచి టేస్ట్ ఉంటుంది మనం చేసుకునే దాంట్లో. కనుక ఇది ఎలా చేశానో చూడండి ఒకసారి. అలా పచ్చి ముక్కలు ఆ తాలింపులు అట్లా వేసేస్తాం. దీనికి ఉల్లిపాయలు అక్కర్లేదు. హైలోనే వండాలి ఇది ఎంతసేపు. లాస్ట్లో కొంచెంసేపు సిమ్లో పెడతాం. ఇది ఎంతసేపు హైలోనే, కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. డీప్ ఫ్రై అనమాట, ఆయిల్ తోటి డీప్ ఫ్రై. సాల్ట్ వేసేసాము. సాల్ట్ వేస్తే ఏంటంటే పచ్చి నీరు బయటకు వచ్చి ముక్క మగ్గుతుంది అనమాట కొంచెం, అందుకని అట్లా చేస్తాం. బయట బాగా చలి చలిగా ఉంది కదా, ఇలాంటి కూరలు చేసుకుంటే చాలా బాగుంటుందండి. మామిడికాయ పప్పు ఎంత బాగుంటుందో. పప్పు మామిడికాయ, ఈ సీజన్లో మామిడికాయలు దొరకవు కదా, కానీ అక్కడక్కడ కొన్ని చెట్లకి దొరుకుతాయి అన్నమాట. సంవత్సరం అంతా కాస్తాయి కదా మామిడికాయలు, చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటాయి. బారాసి కాయలు ఏదో అంటారు వాటిని. ఆ కాయలు దొరుకుతాయి అన్నమాట అక్కడక్కడ. వాటితోటి పప్పు, అదిగోండి కారం, అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి దంచుతున్నాను. ఎప్పుడు మిక్సీలో వేస్తాను కదా, ఈ కొంచెం మిక్సీలో వేయడానికి అసలు మిక్సీకి అందదన్నమాట, అందుకని రోట్లో దంచుతున్నాను. చక్కగా నాకు రోట్లో దంచితే చాలా నచ్చుతుంది ఏదైనా సరే. చూడండి ఎంత ఫాస్ట్గా అవుతుందో, మిక్సీలో కంటే ఇదే బాగుంటుంది. చక్కగా ఇది కొంచెం నూరేసేసి పక్కన పెట్టుకుంటే, రెడీగా పెట్టుకుంటే మనకి అవసరమైనప్పుడు అందులో వేసేసుకోవచ్చు అనమాట. ఇగో పప్పు వేసి 2 మామిడికాయ ముక్కలు, కొంచెమే పప్పు వేసాను, కొంచెం 2-3 ముక్కలు అలా వేసి కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసాను. ఉల్లిపాయలు వేయలేదు, కుక్కర్ పెట్టేశాను. మామూలుగా అయితే పప్పు నేను మట్టి కుండలో వండుతాను అనమాట. మట్టి కుండలో వండితే పప్పు చాలా బాగుంటుంది. కానీ ఒక్కొక్కసారి టైం గురించి, టైం తొందరగా అయిపోవాలి వంట అనుకున్నప్పుడు కుక్కర్లో పెట్టేస్తా. ఇట్టే అయిపోద్ది. ఒక 3 విజిల్స్ వెంటనే వచ్చేస్తాయి కదా. 3 విజిల్స్ రాగానే పప్పు అయిపోయినట్టే, తయారైపోయినట్టే. దాన్ని తీసి మెదిపేసి కొద్దిగా తాలింపు వేసేసుకోవడం అంతే కదా. ఇంకా ఈ పొటాటో ఫ్రై కొంచెం టైం పడుతుంది అనమాట. ఇది పొటాటో ఫ్రై ఏంటంటే తరచుగా తింటే ఆరోగ్యానికి మంచిది కాదు, 100% కరెక్టే. కానీ మనం కొంచెం టేస్ట్గా హ్యాపీగా తినాలి అని అనుకుంటే కనుక ఎప్పుడైనా ఒకసారి వండుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. పొటాటో ఫ్రై చాలామంది అడుగుతారు, పొటాటోస్ ఏం చేశారంటే, నేను పొటాటో చేసి మీకు షుగర్ లేదా అంటారు. షుగర్ ఉన్న వాళ్ళు పొటాటోస్ తినకూడదు అని రూల్ అనమాట. మనం తినేది ఎప్పుడన్నా ఒకసారి 2 ముక్కలు 3 ముక్కలు తింటే ఏమైపోద్ది అని అనుకుంటాను నేను. ఏం కాదులే అని చేస్తే, నాకైతే ఏం కాదు ఇప్పుడు ఖచ్చితంగా 100% పొటాటో నాకు బాగుంటుంది. అందుకని నేను ఎప్పుడు వండుతూనే ఉంటాను పొటాటోస్. అలా హైలో పెట్టే వండాలి, దగ్గరే ఉండాలి, వండినంతసేపు దగ్గరే ఉండాలి, లేకపోతే మాడిపోద్ది. అప్పుడప్పుడు వేయించుకుంటా, చూసారా అలాగా. కొంచెం కూర తగ్గినట్టు అంటే మగ్గిందనమాట. కొంచెం హైలో పెట్టాను, మళ్ళీ హైలో పెట్టాను, 1 నిమిషం సిమ్లో పెట్టి మళ్ళీ హైలో పెట్టాను. దగ్గరే నుంచున్నాను కాబట్టి అవతలకి వెళ్ళాల్సి వస్తే సిమ్లో పెడుతుంటాను అనమాట. తాలింపు వేసేసుకుని ముక్కలు అందులో వేసేసుకోవడం. ఇందులో ఇంకా ఏమీ అవసరం లేదు.
ఉల్లిపాయలు అట్లాంటివి ఏం అక్కర్లేదు. అదిగో నూరి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయల ముద్ద వేసేసాను. పచ్చిమిరపకాయలు అల్లం ముద్ద ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాను. చక్కగా ఉడికిపోయిందండి. నేను ఈ కాస్ట్ ఐరన్ కళ ఎందుకు వేస్తానంటే ఇలాంటి దొండకాయలు ఇట్లాంటివి వండాలంటే కొంచెం హార్డ్గా ఉన్నవి వండాలి అంటే కనుక ఈ కాస్ట్ ఐరన్లో వేస్తే చక్కగా మగ్గిపోద్ది. ఇది బాగా వేడి అందుకుంటుంది అన్నమాట. మామూలు కళాయిలో అయితే అంత వేడి రాదు. దీంట్లో అయితే చక్కగా మట్టి కుండలో ఎలా అయితే వండుతామో ఆ టైప్లోనే చక్కగా వేడి నిలిచి కాలుతుంది, మగ్గిపోతుంది చక్కగా ఆ వేడికి. అందుకని కాస్ట్ ఐరన్లో వేస్తుంటా కొన్ని ఐటమ్స్. చాలా బాగుంటుందండి కాస్ట్ ఐరన్లో వేసుకుని వండుకుంటే. తయారైపోయింది మనకి ఫ్రై. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇది. పప్పుచారులోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, ఎందులో వేసుకున్నా బాగుంటుంది, ఉట్టిగా తిన్నా బాగుంటుంది. కొంచెం ఘాటు తగ్గించుకుని ఉట్టిగా తిన్నంటే ఈ మసాలాలు అవి వేసుకోకుండా ఉట్టిగా ఆయిల్ ఫ్రై చేసేసి కొద్దిగా 2 పచ్చిమిరపకాయలు అల్లం కొట్టేసేసి అట్లా పైన జల్లేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఉట్టిగా కూడా తినచ్చు స్నాక్ లాగా. అప్పుడు ముక్క కూడా చెదిరిపోదన్నమాట. ఈ తాలింపులు అవి వేయకపోతే ముక్క చెదిరిపోకుండా ముక్కలుగానే చక్కగా మగ్గిపోయి బాగుంటుంది చాలా. చపాతీ, ఉప్మా, దోశల్లోకి తినచ్చు. అలా మనం ఎలా కావాలంటే అలా తినచ్చు హ్యాపీగా. ఒకసారి ట్రై చేయండి అందరూ. మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి, వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కరివేపాకు వేస్తానండి పైన. కరివేపాకు ప్రతి దాంట్లోనూ మ్యాండేటరీ అయిపోయింది. ఉంటే మాత్రం కంపల్సరీ కరివేపాకు వేస్తాను. నాన్ వెజ్ అయినా సరే వెజ్ అయినా సరే కొద్దిగా కరివేపాకు వేస్తే ఆ వాసన కొంచెం వెరైటీగా బాగుంటుంది కదా. వేరే గిన్నెలోకి తీసేసుకుందాం అండి. ఇప్పుడు చక్కగా వేరే గిన్నెలోకి తీసేసుకుంటే అందులో మళ్ళీ తాలింపు వేసేసుకోవచ్చు. సేమ్ కాస్ట్ ఐరన్లోనే ఒక గిన్నె అయ్యింది కాబట్టి అందులోనే వేసేసుకుంటే ఆయిల్ బాగుంటుంది. తీసేసాను. కొద్దిగా నూనె వేసుకుని ఇది నేను వాడేది పప్పు నూనె అండి. పప్పు నూనె అంటే గానుగ నూనె అంటారు కదా, అలాగే నువ్వు పప్పు నూనె కూడా అంటారు. ఇది మామూలుగా అన్నంలో వేసుకొని తినచ్చు, అంటే నెయ్యికి బదులుగా వాడుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. అలాగే నేను వంటలన్నిట్లోనూ ఈ పప్పు నూనె వాడుతూ ఉంటాను సాధారణంగా. అది ఎప్పుడైనా అయిపోతే రిఫైండ్ ఆయిల్ వాడతాను, కానీ అది కూడా ఉంచుకుంటాను. రిఫైండ్ ఆయిల్ ఉంచుకుంటాను, పప్పు నూనె కూడా ఉంచుకుంటాను. ఈ పప్పు నూనె వేసినప్పుడే నొరగ వచ్చేస్తుంది అనమాట. అంటే నూనె బాగా కాగిన తర్వాత వేస్తే నొరగ రాదు. ఇలా అంటే పప్పు నూనెతో మనం గారెలు కూడా వండుకోవచ్చు. గారెలు వండుకుంటే నూనె పొంగిపోద్దేమో అనుకోవడానికి లేదు. నూనె బాగా కాగిన తర్వాత, చక్కగా పూర్తిగా కాగిన తర్వాత అప్పుడు అందులో గారెలు వేసుకుంటే ఏమీ పొంగదన్నమాట. నూనె ఏమాత్రం తక్కువ కాక మీద ఉన్నప్పుడు వేస్తేనే పొంగులాగా వచ్చేసి నూనె అంతా స్టవ్లో పడిపోద్ది. ఆ జాగ్రత్త తీసుకుని మనం వేసుకోవచ్చు. పప్పు పక్కన ఉడికిపోయిందండి. నేను పప్పుని చూపిద్దామని అనుకోలేదు ఇవాళ. మామిడికాయ పప్పుని ఎలా వేసామో చూపిద్దాం అనుకోలేదు, కానీ చేశాను కాబట్టి అది కూడా తాలింపు చూపిస్తున్నాను. మరొకసారి మామిడికాయ పప్పు డీటెయిల్గా అందరికీ తెలిసిందే. మామిడికాయ పప్పు ఇప్పుడు కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసిన పిల్లల కోసమే కదా నా వంటలన్నీ, వాళ్ళ గురించి చేస్తుంటాను కాబట్టి మరొకసారి పప్పు మామిడికాయ కరెక్ట్గా చేసి చూపిస్తాను మీకు. జస్ట్ ఏం లేదు, అన్నీ వేసి కుక్కర్లో పెట్టేసి ఉడకబెట్టేసి కొంచెం మెదిపేసి దాన్ని కొద్దిగా కారం వేసుకుంటాం, లేదంటే పచ్చిమిరపకాయ కారమే, ఇంక వేరే ఏమక్కర్లా. తాలింపు మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఇంగువ
అదే వెల్లుల్లిపాయ తినేవాళ్ళైతే వెల్లుల్లిపాయ వేసుకుంటే ఇంగు వేసుకోక్కర్లేదు, వెల్లుల్లిపాయతోటి తాలింపు వేసుకోవచ్చు. లేదంటే వెల్లుల్లిపాయ మానేస్తే ఇంగుతోటి తాలింపు వేసుకోవచ్చు. అదిగోండి కలిపేసాను, అయిపోయింది పప్పు మామిడి. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి, భోజనం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. చూడండి, నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.